ప్రస్తుతం సినిమాల ప్రభావం సమాజంలో చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందులోని డైలాగ్స్ ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడొస్తున్న సినిమాల్లో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓ సినిమా మంచి మార్పుకు ప్రేరణగా నిలుస్తుంది. మలయాళంలో తాజాగా బ్యాక్ బెంచర్స్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలోని ఓ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో కాన్సెప్ట్ నచ్చిన కేరళ అక్కడి స్కూళ్లలో అదే ఫాలో అవుతుంది. మన దేశంలో అక్షరాస్యతలో కేరళ టాప్ ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మరో గొప్ప మార్పునకు పూనుకుంది. బ్యాక్ బెంచర్స్ అనే భావజాలాన్ని మార్చేసేందుకు శ్రీకారం చుట్టింది. సినిమాలోని ఓ కాన్సెప్ట్ కేరళలోని స్కూల్లో శరవేగంగా విస్తరిస్తోంది. సాధారణంగా స్కూల్లో ఫ్రంట్ బెంచ్, బ్యాక్ బెంచ్ అనేది ఉంటుంది. ముందు కూర్చున్న వాళ్లు బాగా చదువుతారు, వెనక కూర్చున్న వాళ్లు చదువులో వెనకబడి ఉంటారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. అంతేకాదు బెంచీలు వరుసలో ఉండడం వల్ల వెనక బెంచిలో ఉన్న విద్యార్థులంతా ఏం చేస్తున్నారో టీచర్కు కనిపించదు. సమాజంలో చదువు పట్ల ఆసక్తి లేనివారు అంతా వెనక బెంచిలో కూర్చొని బాతకానీలు కొడుతుంటారు. దీనికి కౌంటర్గా క్లాస్ రూమ్లో ఉండే టేబుల్స్లో చిన్న మార్పులు చేయడం ద్వారా అదే క్లాస్లో ఉన్న అందరు విద్యార్థుల్లోనూ ఒకే రకంగా చదువుపై ఆసక్తి, ఏకాగ్రత ఉంటుందని చెబుతూ మలయాళంలో తాజాగా బ్యాక్ బెంచర్స్ అనే సినిమాలో చూపించారు. ఇందులో క్లాస్ రూమ్లో ఒకదాని వెనుక మరొకటి ఉండే కుర్చీలు, టేబుల్ స్థానంలో వి ఆకారంలో వాటిని అమర్చుతారు. దీనివల్ల ప్రతి విద్యార్థి టీచర్ ముందే ఉన్నట్టు ఉంటుంది. విద్యార్థి టీచర్కు పూర్తిగా కనిపించడంతో పాటు టీచర్ చెప్పేది కూడా వినిపిస్తోంది. ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ సినిమాలోని ఈ కాన్సెప్ట్ నచ్చిన కేరళలోని చాలా స్కూల్స్ దీన్నే ఫాలో అవుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో పలు స్కూళ్లలో ఇలా విఆకారం టేబుల్స్ వేసి విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండే ఈ విధానం పట్ల దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తాయో లేదో చూడాలి మరి.